జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ చెప్పే హెచ్చరికను ఇప్పుడే విని తెలుసుకో, లేదంటే అల్లాడిపోతావు. నీ భర్తే నీకు పెద్ద శత్రువుగా మారిపోబోతున్నారు. ఇది విని అతని ఆటలు కట్టించు, లేకపోతే చిక్కుల్లో పడిపోతావమ్మా. తరువాత నువ్వు ఎంతలా ప్రాధేయపడ్డా కూడా నేను కూడా ఏమీ చేయలేను తల్లి. దిక్కుతోచని స్థితిలో పడిపోతావు. అసలు నీ భర్తే నీకు అతిపెద్ద శత్రువుగా మారబోతున్నారు. ఇప్పుడే అతని ఆటలు కట్టించు, లేదంటే జీవితాంతం నువ్వు నరకం అనుభవించాల్సి వస్తుంది. కుమిలిపోతావు, అల్లాడిపోతావు. నా బిడ్డ అలా బాధపడ్డం ఈ దుర్గమ్మ సహించలేదు, చూడలేదు. అందుకే ముందుగానే నేను హెచ్చరించాలని నీ ముందుకు వచ్చాను. ఈ దుర్గమ్మ హెచ్చరిక నువ్వు అందుకుంటావో వదిలేసుకుంటావో నీ బాధ్యత. నీకు అప్పగిస్తున్నా, నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు నన్ను ఎంత ప్రాధేయపడ్డా లాభముండదు. జాగ్రత్తగా ఈ దుర్గమ్మ చెప్పేది విను. ఒక హెచ్చరికతో కూడిన అర్థం దాగిన సందేశాన్ని నీకోసంగా తీసుకొచ్చాను. ఆఖరి వరకు నా మాటలు విని అర్థం చేసుకుంటే అంతా కూడా నీకోసమేనమ్మా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. నువ్వు కష్టాల్లో చిక్కుల్లో పడబోతున్నావని, సమస్యలు ఇరుక్కుంటావని, వాటి నుంచి నిన్ను బయటపడాలని ఈ విధంగా నేను సందేశాలను పంపుతూ ఉన్నాను. వాటిని నువ్వు తెలుసుకొని ఆచరించావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. నా అడుగు జాడలో నువ్వు నడుచుకుంటూ ముందుకు వెళ్ళు. నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. వర్షంలో గొడుగు వేసినట్లుగా నిన్ను ఎల్లవెల్లా నేను గొడుగు వేసి రక్షిస్తూనే ఉంటాను. కాబట్టి ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పేది వదలకుండా పూర్తిగా విన్నావంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి, ఈ దుర్గమ్మ తర్వాత నీ జీవితంలో ఏం చేయబోతుంది, ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ కళ్ళ ముందు ఉంచుతాను. నాపై నమ్మకం ఉంది కదా. జాగ్రత్తగా విన్నావు అంటే అన్నిటినీ నేను మారుస్తాను. నీ జీవితాన్ని కూడా నేను మారుస్తానమ్మా. నాకు తెలుసు ఎన్నాళ్లుగానో ఈ మధ్యకాలంలో నువ్వు కుమిలిపోతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఆ విషయం నీ తల్లి చూడలేదని నువ్వు భ్రమపడుతున్నావు కదా. ప్రతిసారి కూడా నా గుడికి వచ్చినప్పుడు, ప్రతి శుక్రవారం నా గుడికి వెళ్ళినప్పుడు నా ఎదురుగా నిలబడి ఏమడిగావు, ఏం కోరావు? నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు వచ్చాయో నేను కనిపెట్టలేనా చెప్పు. బిడ్డ మనసు తల్లికి తెలియదా? బిడ్డ మనసులో ఎంత దాగి ఉందో తల్లిగా నేను చూడలేదంటావా? అయితే నీ సమస్యకి పరిష్కారం తెచ్చాను. నీ భర్త నీ శత్రువుగా మారితే నువ్వు ఏం చేయాలి? అరుస్తావు, లేదా గోల చేస్తావు, లేదంటే మొండికేస్తావు, లేకపోతే అలిగి వెళ్ళిపోతావు, అన్నం తినడం ఆపేస్తావు. ఇదేనా దానికి పరిష్కారం? ఒక్కరోజు పని కాదమ్మా. సంసారం అంటే 100 ఏళ్ళు కదా. జీవితం అంటే 100 ఏళ్ళు కదా. మరి అలాంటప్పుడు ఒక్కరోజుతో తెగదెంపులు చేసుకునే విషయం కాదు కదా. అరిచి గోల చేసి, నానా యాగ చేసి, పక్కవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు తెలుసుకునేలా చేసి, పుట్టింటికి చేరవేసి నీ పరువు నువ్వే ఎందుకు తీసుకుంటావు? నీ పిల్లల ముందు నువ్వే ఎందుకు అవమానాల పాలవుతున్నావు? అసలు నువ్వు ఎలా ఎదుర్కోవాలో తెలుసా? తన ఆటలు ఎలా తిప్పికొట్టాలో తెలుసా? అయితే ఒక తల్లి స్థానంలో నిలబడి చెబుతాను విను. ఆడవారి మనసు ఇంకొక ఆడవాళ్లకే తెలుసు. కాబట్టి అమ్మని కాకముందు ఆడదాన్నే కదా. నాకు తెలుసు. బిడ్డా, నీ సమస్యకి చక్కని పరిష్కారం అందిస్తాను చూడు. ఇక నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయమ్మా. ఈరోజు నేను నీకు చెబుతాను విను. నీ భర్త నిన్ను శత్రువుగా, నీకు శత్రువుగా మారి నిన్ను హింస పెడుతూ ఉంటే, మానసికంగా కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, హింసిస్తూ ఉంటే, కూర్చున్నా లేచినా తప్పు అంటుంటే, మాటకి మాట ఏదో ఒకటి అంటూ ఉంటే, నిన్ను చీడపురుగు కన్నా హీనంగా చూస్తూ ఉంటే, నేను అలానే ఉండాలమ్మా అంటూ అడుగుతున్నావు కదా. దానికి నేను ఏం చెప్తానో తెలుసా? భర్త భార్యని గౌరవించకపోతే ఆ వ్యక్తికి స్వర్గం కాదు, నరకం కనపడుతుంది. ఆ ఇంట్లో స్వర్గం ఉండదు, నరకం అనేదే ఉంటుంది. అవును, భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటే అది స్వర్గం. అదే భర్త శత్రువులా ప్రవర్తిస్తే అది నరకంతో సమానం. లోకంలో అత్యంత పవిత్రమైన బంధం భార్యాభర్తలది. కానీ కంచే చేనుని రక్షించినట్లు భార్యను రక్షించాల్సిన భర్తే భార్యకు శత్రువుగా మారితే, శాంతిని తేవాల్సిన భర్తే అశాంతిని తీసుకువస్తే, ఎప్పుడు భార్య పైన అరవడం, చిరాకు పడ్డం, ఎప్పుడు ఏదో ఒక వంకతో భార్యను తిట్టడం, భార్యతో అసభ్యంగా మాట్లాడడం, ఇలాంటివే చేస్తే, నీ నీడగా ఉండాల్సిన భర్త నీకు కష్టాలు తెస్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి భర్తతో భార్య ఎలా ఉండాలో ఒక తల్లిగా చెబుతాను విను. వారి దగ్గర ఎలా గౌరవంగా బ్రతకాలి, తన్ని తాను ఎలా రక్షించుకోవాలో ఈరోజు ఈ దుర్గమ్మ, ఈ తల్లి నీకు చెప్పబోతున్నాను.
ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా చివరి వరకు విను. ఎందుకంటే ఒక బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే, తన బిడ్డని అత్తవారింటికి పంపాక అత్తవారింట్లో పరిస్థితిని ఎదుర్కోలేక, భర్తని ఎలా మార్చుకోవాలో తెలియక తికమకలాడిపోతున్న నా బిడ్డకి ఈరోజు నేను తన భర్తని ఎలా సరిచేసుకోవాలి, తన గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలో చెబుతాను వినమ్మా. ఒక తల్లి బాధ్యత గల తల్లిగా నేను చెబుతాను, వింటావా? నీ ఇంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఒకటో రెండో కాస్తో కూస్తో నీ భర్తతో నువ్వు పడుతూనే ఉన్నావని తెలుసు. అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకొని కొంగుతో వాటిని తుడిచేసుకొని అలా బ్రతికేస్తున్నావని తెలుసు. అన్నీ తెలుసు, చూస్తూ ఉన్నా. అందుకే ఈరోజు నేను ఒక ఉపాయం తీసుకొచ్చా. నీ సమస్యకి దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా, దాని నుంచి బయటపడేయడానికి మొదటిగా మౌనం. అవును, మౌనం అనే ఆయుధం అనేది కేవలం మాటలాపడం కాదు, అది ఒక శక్తివంతమైన వ్యూహం. భర్త కోపంతో ఉన్నప్పుడో లేదా శత్రువులా ప్రవర్తిస్తున్నప్పుడో భార్య తిరుగుబాటు చేసి ఎదురు సమాధానం చెప్తే అది రాజీకి దారితీయదు, ఇంకా గొడవని మరింత పెంచుతుంది, కాలు దువ్వేలా చేస్తుంది. ఒక చిన్న నిప్పురవ్వను గాల్లో ఆర్పాలి, కానీ దానికి ఇంధనం అంటితే ప్రతిస్పందన అందకపోతే అది దానంతట అదే చల్లారిపోతుంది. అందుకే అనవసరమైన వాదనలు జరిగేటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఇంటి శాంతిని కాపాడుకోవచ్చు, గౌరవాన్ని కాపాడొచ్చు. మౌనంగా ఉండటం వల్ల భార్య తన ఆలోచనలన్నిటినీ కూడా కేంద్రీకరించవచ్చు. సమయం పడుతుంది, తను తెలివిగా ఆలోచించవచ్చు. ఆ సమయంలో నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకొని తెలివిగా ఆలోచించడం మొదలెట్టు. నీ మెదడుకి పనిపెట్టు. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, నేను ఏ విధంగా సమాధానం చెప్పగలను, ఏ విధంగా తన నోరు మూయించగలను. కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, భర్తను ఎదిరించాల్సిన అవసరం లేదు, కానీ నోరు ముయ్యాలి. ఎలా? భర్త ఆవేశంలో అన్న మాటలకు వెంటనే స్పందించకుండా ఉండటం వల్ల ఆ తర్వాత అతను శాంతించినప్పుడు తన తప్పును తానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారి మనసుని మాటలతో గాయపరచాలని చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉండి వారి మాటల ఆయుధం మొద్దుబారిపోతుంది. అప్పుడు మౌనంగా ఉన్నావనుకో, వాళ్ళ మాటలకు పదును తగ్గుతుంది. నేను ఎంత రెచ్చగొట్టినా, ఎంత కవ్వించినా, మాట్లాడినా మౌనంగా ఉంటుంది అంటూ వాళ్లే అణిగిపోతారు, వాళ్లే మౌనమైపోతారు. ఇది భార్య యొక్క మానసిక బలాన్ని చాటి చెబుతుంది. అయితే ఈ మౌనం అనేది భయాన్ని సూచించకూడదమ్మా. ఇదొక నిశ్శబ్ద నిరసనగా మాత్రమే ఉండాలి. భర్త ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆమె మాటలతో కాకుండా తన ప్రవర్తనతో తన అసమ్మతిని తెలపాలి. ఇది తెలివైన స్త్రీ తన మౌనంతో భర్తలో మార్పును తీసుకురాగలదు. అయితే ఇక్కడ అతను మళ్ళీ కోపం తగ్గుతుంది, శాంతికిస్తాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో, తను ఏం తప్పుగా మాట్లాడాడో, ఏం పొరపాటుగా మాట్లాడారో తనకు అర్థమయ్యేలా సూటిగా ఒక్క ముక్కలో తేల్చి చెప్పాలి. ఆ మాట ఎలా ఉండాలంటే అతని గుండెను చీల్చేయాలి. నా త్రిశూలం ఎలా అయితే శత్రువుల గుండెను చీల్చేస్తుందో అలానే నీ మాట కూడా అంత పదునుగా ఉండాలి. అప్పుడు అతని గుండెల్లో వణుకు పుట్టాలి. నిజమే కదా, ఇంకెప్పుడు కూడా ఇలా చేయకు అన్న పశ్చాత్తాపంతో కుమిలిపోవాలి. అతను లోపల నీ మాట అంత బలంగా నువ్వు తయారు చేసుకోవాలి. అతను అరిచినప్పుడు నువ్వు అరిచేసి గోల చేసి నానా యాగ చేసి ఇంట్లో పిల్లలకు మనశ్శాంతి లేకుండా, పెద్దలకు మనశ్శాంతి పోగొట్టేసి ఇరుగు పొరుగులో చులకన, ఇవన్నీ ఎందుకు? అతను ఒక్క మాటని, ఒకరి పరువుని ఒకరు దిగజార్చుకోవద్దు. అతనికి బుద్ధి లేదు, సంస్కారం కోల్పోయాడు, అప్పుడు ఏవేవో మాట్లాడుతున్నాడు. సంస్కారం ఉన్న నువ్వు కూడా అదే మాట్లాడితే ఆ వ్యక్తికి నీకు తేడా ఏముంది? ఆ వ్యక్తి తప్పును ఎవరు తెలియజేస్తారో? ఇద్దరూ కోపంలో విర్రవీగిపోయి నానా మాటలనుకుంటే ఒకరి తప్పులు ఒకరికి ఎలా అర్థమవుతాయి? నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నువ్వెంత నేనెంత, ఇదే సాగుతుంది. సంసార జీవితం బంధం విచ్ఛిన్నమైపోతుంది. ఇక్కడ బంధం నిలకడగా ఎలా ఉంటుందమ్మా? ఆలోచించు. అధికంగా మాట్లాడడం వల్ల గౌరవం తగ్గుతుంది అని అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే స్త్రీకి కుటుంబం, సమాజంలో ఉన్నతమైన స్థానం ఉంటుంది. అర్థం చేసుకో. కారణాన్ని విశ్లేషించడం న్యాయ విధానం. ఏ సమస్య అయినా కూడా దానికి మూల కారణం నుండి తెలుసుకో. భర్త అకస్మాత్తుగా లేదా క్రమంగా శత్రువుగా మారుతున్నాడంటే దాని వెనుక ఏదో బలమైన ప్రేరణ ఉంటుంది. రోగానికి కారణం తెలియకుండా మందు వేయడం ఎలా వ్యర్థమో, భర్త ప్రవర్తనలో మార్పుకి కారణం తెలియకుండా చేసే ప్రయత్నాలు కూడా అలానే వ్యర్థమవుతాయి, పనికిరావు. అందుకే భార్య ఒక మంత్రిలా ఆలోచించే పరిస్థితిని నిశ్శబ్దంగా గమనించు. భర్త శత్రువులా ప్రవర్తించడానికి 3 కారణాలుంటాయి. మొదటిది అహంకారం, అధికారం. పురుష అహంకారం వల్ల
భార్యపై పూర్తి అధికారం చెలాయించాలనే కోరికతో శత్రువులా ఉంటారు. అనగదొక్కాలని ఇలాంటి సమయంలో భార్య తన తెలివితేటలతో అతనికి ఎదురు తిరగకుండా తన ప్రాముఖ్యతను అతను గుర్తించేలా చేయాలి. రెండవది దురలవాట్లు లేదా బాహ్య ప్రభావాలు. ఒక వ్యక్తికి జూదం, మద్యం లేదా పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు అతను తన భార్యను ఒక అడ్డంకిగా భావిస్తారు. అతనికి ఆ సమయంలో ఏం చెప్పినా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఈ సమయంలో ఎందుకు వెళ్ళడం అంటే ఇక తనకు పెద్ద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇక ఈ స్థితిలో అతను పశువుగా మారుతాడు. తాను బానిసగా మారుతున్న సమయంలో, నువ్వు వద్దని అడ్డుకున్న సమయంలో నువ్వు పెద్ద శత్రువైపోతావు. అప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడడానికైనా వెనకాడడు. ఎంత నీచం చేయడానికైనా దిగజారుతారు. కొట్టడానికి కూడా వెనకాడరు. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా నువ్వు వ్యవహరించాలి. అలానే బయట వ్యక్తుల మాటలు అంటే చెడు స్నేహితులు లేదా స్వార్థపరులైన బంధువుల మాటలు విని భార్యను అవమానించడం, ద్వేషించడం జరుగుతుంది. మూడవది ఆర్థిక మరియు వ్యాపార నష్టం. వ్యాపారంలో నష్టం ఉన్నప్పుడో లేదా ఉద్యోగంలో సమస్యలున్నప్పుడో ఆ అసహనాన్ని భర్త భార్యపై చూపుతారు. ఇది తాత్కాలిక శత్రుత్వం. ఈ కారణాన్ని తెలుసుకున్న తర్వాత భార్య తన తదుపరి అడుగు వేయాలి. కారణం అజ్ఞానమైతే ప్రేమతో మార్చొచ్చు, ఒత్తిడైతే సహకారంతో తగ్గించొచ్చు. అదే దుర్గుణమైతే జాగ్రత్త అవసరమమ్మా. అయితే కఠినంగా ప్రవర్తించాలని మీ తల్లి చెబుతుంది. లోపాన్ని సరిదిద్దడం సాధ్యమా కాదా అని నిర్ణయించుకోవడమే నీ యొక్క ముఖ్య ఉద్దేశం. సరేనా? సహనం, ధర్మం ఈ రెండూ కూడా స్త్రీకి అతిపెద్ద ఆయుధాలు. ఆమె సహనం అంటే భర్త శత్రువులా ప్రవర్తించేటప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిశ్శబ్దంగా, నిబ్బరంగా ఉండాలి. అవును తల్లి, సహనం అంటే ఇక్కడ ఓటమి కాదు. అది సరైన సమయం కోసం నువ్వు వేచి చూస్తున్నావంతే. ఇక్కడ ఓడిపోయి తన దగ్గర కన్నీళ్లతో బ్రతకమండం లేదు. సమయం కోసం ఓర్పుగా ఎదురుచూడు. నీ సమయం నీకు వచ్చినప్పుడు తను ఎలా నీకు కావాలో అలా మార్చుకో. ఎలా ఆడుకోవాలో అలా ఒక ఆట ఆడేసుకో. తెలివితో, మాటల్లో పదును ఉండాలి. అలా అని చెడు మాటలు కాదు, దూషించకూడదు. చెబుతున్న మాటై కత్తిలా మనసులో దిగాలి. అలా ఉండాలి. తన ఓర్పుతో ఎంతటి కఠినమైన హృదయాన్నైనా కూడా మార్చగలగదు ఒక స్త్రీ. అయితే కాలక్రమేణా ఆ సహనమే నీకు రక్షణ కవచంలా ఉంటుంది. ఎదుటివారు తప్పు చేస్తున్నారు అని నువ్వు కూడా నీ స్థాయిని తగ్గించుకోకూడదు. దీనితో పాటుగా ధర్మం కూడా ముఖ్యమమ్మా. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజలు చేయడం, యాగాలు చేయడం కాదు. బాధ్యతను కూడా సవ్యంగా నిర్వర్తించడం, నైతిక విలువలను కాపాడుకోవడం. భర్త తన బాధ్యతలను మర్చిపోయినప్పటికీ తన పిల్లల పట్ల, ఇంటి పట్ల ఉన్న బాధ్యతను గౌరవంగా నిర్వర్తిస్తారు. నువ్వు అలానే చేస్తున్నావు కదా. ఇలా చేయడం వల్ల నీలో ఎలాంటి తప్పు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో వారిని ఆ ధర్మమే అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. ఆమె ప్రవర్తనలో స్వచ్ఛత ఉంటే సమాజం కూడా ఆమెకు మద్దతునిస్తుంది. అవును తల్లి, అప్పుడే నేను కూడా నీ వెంటే ఉంటాను. త్రిశూలాన్ని పట్టుకుని నడుస్తాను. మరొక విషయం, భర్త చెడుదారిలో వెళ్తున్నప్పుడు ఆయనకు నచ్చ చెప్పడం లేదా హెచ్చరించడం కూడా భార్య ధర్మంలో భాగమే. నీ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు కొడతావా, అరుస్తావా? బుజ్జగించి, ప్రేమగా, వాత్సల్యంతో అనునయించి ఎలా చెబుతావు? అలా చెప్పడానికి ప్రయత్నించు ఓపికతో. ఆ ప్రయత్నం విఫలమయ్యి అతను భార్య పట్ల గౌరవంగా ప్రవర్తిస్తూ భార్య ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద ధర్మం. సహనం భరించడం అంటే అన్నీ భరించడం కాదు. తన ధర్మాన్ని కాపాడుకుంటేనే వివేకంతో పరిస్థితులను ఎదుర్కోవడం, మేధస్సుతో పోరాడడం, తెలివితేటలతో పోరాడడం. శారీరక బలం కంటే బుద్ధి బలం చాలా ఎక్కువ ఉండాలి. భర్త శత్రువుగా ప్రవర్తిస్తున్నప్పుడు శారీరకంగా లేదా బలం ప్రయోగిస్తూ పోరాటం చేస్తే వ్యర్థం. బదులుగా ఒక స్త్రీ తన మేధస్సు అంతకంటే కూడా ఇంకా తేలిగ్గా ఆలోచించే ఒక వ్యక్తి ఉండాలి. అలా ఆలోచించి వ్యవహరించాలి. ఇక్కడ పోరాటం అంటే ఎదుటి వారిని ఓడించడం కాదు, నీ భర్తను ఓడించడం కాదు, నిన్ను నువ్వు రక్షించుకోవడం. భర్త భార్య పట్ల గౌరవంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పరిస్థితుల్లో చేజారిపోతున్నప్పుడు భార్య తెలివితేటలతో సమాజంలో తన స్థానాన్ని తను మార్చుకోవాలి. కొన్ని విషయాలు కూడా నువ్వు నేర్చుకోవాలమ్మా. ఆర్థిక భద్రత చాలా అవసరం. స్త్రీ ధనం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వైనా ధనాన్ని దాచిపెడితేనే నీ పిల్లలకు అది
ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఎవరిపైనా కూడా ఆధారపడకపోవడం వల్ల కూడా అప్పుడు నీ భర్త యొక్క అన్యాయమైన ఒత్తిడును తొలగించుకొని నువ్వు ఆ ఒత్తిడులకు లొంగిపోవాల్సిన అవసరం ఉండదు. అలానే రహస్య లక్షణం ఏంటో తెలుసా? నీ ఇంటి గుట్టును రచ్చకెక్కించకూడదు. అవును, అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంటి గుట్టు ఎప్పుడు ఇంటిలోనే ఉండాలి, రచ్చకెక్కించకు. అయితే భర్త శత్రువుగా మారినప్పుడు తన బలహీనతను ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ సమయంలో భర్త చేసే తప్పులను సాక్ష్యాలతో సహా పరిగణిస్తూ తన్ని తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. అలానే సామాజిక మద్దతుతో తెలివైన స్త్రీ తన ప్రవర్తన ద్వారా బంధువుల్లో అలానే సమాజంలో తనకంటూ గౌరవాన్ని పొందుతుంది. భర్త అన్యాయం చేస్తున్నాడని అందరికీ తెలిసినప్పుడు ఆమెకు లభించే గౌరవం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా నీ సంసారం బాలేదు, మీ మధ్య గొడవలు జరుగుతున్నాయంటే, ఇంటి గుట్టును రచ్చకెక్కించావంటే మీ మధ్య పుల్లలు వేయటానికి బోలెడు మంది వస్తారు. చిచ్చు పెట్టడానికి 10 మంది తయారవుతారు. మీ ఇద్దరి మధ్య దూరడానికి 3వ మనిషి సిద్ధమవుతారు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఏ విధంగానైనా కూడా అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు డబ్బుంది కదా, నగలున్నాయి కదా అంటూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకు. ఎప్పుడైతే డబ్బు నీ దగ్గర ఉంటుందో అప్పుడు అనుక్షణం కూడా తనకు వంగిపోవాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలన్నా కూడా తన ముందు చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు మౌనంగా ఉంటూ తనను మార్చుకునే దశలో నువ్వు అలా ముందుకు వెళ్తూ ఉండు. అలా కాకుండా తనను మార్చుకునే దశలో మళ్లీ నీ అవసరాల కోసం అతని ముందు వంగావు అంటే పరిస్థితి మళ్లీ మొదటికే మోసమవుతుంది. ధైర్యంగా మౌనంగా ఉండు, బలంగా ఉండు, నీ భర్తని మార్చుకో. అంతేకాని అతను అరుస్తున్నాడు కదా అని నేను కూడా అరుస్తాను అంటే తేడా ఏముంటుందమ్మా? కాబట్టి కొన్ని సందర్భాల్లో అరవడం కంటే తగ్గడమే మంచిది. అది నీకు, నీ పిల్లల భవిష్యత్తుకు కూడా మంచిది. అర్థమైంది కదా? నీ తల్లి హెచ్చరికను అర్థం చేసుకుని ఆచరించు. జీవితం తప్పకుండా నీకు మారుతుంది. సంతోషంగా ఉంటావు. భర్తలోనైనా భార్యలోనైనా మార్పు తేవాలి అంటే ఒకరు మౌనంగా ఉండాలి, అర్థం చేసుకోవాలి, మార్చుకోగలగాలి. అప్పుడే జీవితం మారుతుంది. అర్థమైంది కదా? సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.